నమస్తే అన్న, అందరికీ నమస్కారం. పాకిస్తాన్ ఆడుతూ ఉన్న డబుల్ గేమ్ పైన మనం చూసుకుంటే అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే అమెరికా ఇరాన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తూ ఉన్న పాకిస్తాన్ వాస్తవానికి ఇరాన్కు తొత్తుగా మారుతుందనే అనుమానాలు బలపడుతూ ఉన్నాయి. ఇరాన్ సైనిక విమానాలకు తమ యొక్క విమానాశ్రయాలలో ఆశ్రయం కల్పించడం ద్వారా పాక్ తన తటస్థ వైఖరిని వీడనాడిందని చెప్పేసి అమెరికా రక్షణ నిపుణులు భావిస్తూ ఉన్నారు. ఒకవైపు అమెరికా నుంచి ఆర్థిక సహాయం పొందుతూ మరోవైపు అమెరికా శత్రువులకు రహస్యంగా సహకరించడం పాక్ అలవాటే అని చెప్పేసి ట్రంప్ సన్నిహితులు విమర్శిస్తూ ఉన్నారు. పాకిస్తాన్ పాత్రపై నమ్మకం సన్నగిల్లిన వేళ మే 13 నుంచి జరగనున్న ట్రంప్ చైనా పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పశ్చిమాసియాలో చైనాకు ఉన్న ప్రభావాన్ని ఉపయోగించి ఇరాన్ను దారికి తెచ్చుకోవాలని చెప్పి ట్రంప్ యోచిస్తూ ఉన్నారు. పాకిస్తాన్ను పక్కన పెట్టి నేరుగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సహాయంతో ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమానికి చెక్ పెట్టాలని అమెరికా భావిస్తూ ఉంది. ఇరాన్ పంపిన ప్రతిపాదనలను చెత్తగా అభివర్ణించిన ట్రంప్ ఆ దేశంపై కనికరం చూపే ప్రసక్తి లేదని సంకేతాలు ఇచ్చారు. కాల్పుల విరమణ ఒప్పందం కేవలం పేరుకే ఉందని, ఇరాన్ తన మొండి వైఖరిని మార్చుకోకపోతే వైమానిక దాడులే ఏకైక మార్గమని చెప్పి ఆయన హెచ్చరించారు. హార్ముజ్ జలసంధి పైన ఇరాన్ పట్టును సడలించేందుకు సైనిక చర్య చేపట్టాలని అమెరికా రక్షణ శాఖలోని ఒక వర్గం తీవ్రంగా ఒత్తిడి తెస్తూ ఉంది. ఇరాన్ను చర్చల ద్వారా మార్చలేమని, బాంబు దాడులతోనే ఆ దేశ ఆర్థిక సైనిక వెన్నెముకలను విరచాలని చెప్పి వీరు భావిస్తూ ఉన్నారు. దశాబ్దాలుగా ఆంక్షలు తట్టుకున్న ఇరాన్ అంత త్వరగా లొంగదని, మరికొంతకాలం చర్చలు జరపాలని చెప్పి వీరు సూచిస్తూ ఉన్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.